బీజేపీ నుంచి నెక్స్ట్ పీఎం అభ్యర్థి ఎవరు? మోదీకి 75 ఇయర్స్ నిండిపోయాయి. ఆర్ఎస్ఎస్ పదే పదే 75 నెంబర్ను గుర్తు చేస్తూ వస్తోంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్డ్ అవ్వడం బెటర్ అని చెబుతోంది. అటు మోదీ కూడా మహా అంటే ఇంకో 5 ఏళ్ళు పీఎంగా ఉండగలరు. వయసు మీరే కొద్దీ శక్తి సరిపోయినా ఆలోచన క్షీణిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశాన్ని నడిపించాలంటే అప్పుడు చాలా కష్టమవుతుంది. అందుకు అయినా ఎవరినో ఒకరిని పీఎంగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నార్మల్గా కుటుంబ పార్టీలో నెక్స్ట్ ఎవరు అనేది వెంటనే తెలిసిపోతుంది. పార్టీ గెలవడం కాదు కదా, స్టార్ట్ అయినప్పుడే ఫ్యూచర్ జనరేషన్ అంతా వారి పిల్లలే అన్నది ఇట్టే అర్థమైపోతుంది. కానీ బీజేపీ అలా కాదు. నెక్స్ట్ ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. అద్వానీ తర్వాత మోదీనే దేశానికి పీఎం అవుతారని ఎవరు అనుకోలేదు. 2002లో అయితే మోదీ రాజకీయ భవిష్యత్తు అంతమైనట్లే అని చాలామంది అనుకున్నారు. అలాంటి వ్యక్తి దేశానికి పీఎం అవుతారని, 3 సార్లు ప్రధానిగా గెలుపొందుతారని ఎవరు ఊహించను కూడా లేదు. అందుకే బీజేపీలో నెక్స్ట్ పీఎం ఎవరు అవుతారన్న దాన్ని ఎవరు గ్రహించలేరు. సో ఇప్పుడు మోదీ తర్వాత నెక్స్ట్ పీఎం ఎవరయ్యే అవకాశం ఉంది చూద్దాం. అదర్ పార్టీస్ కంటే బీజేపీ చాలా భిన్నమైన పార్టీ. ఆ పార్టీ ఒక సిద్ధాంతాల బేస్తో ఏర్పడింది. సంఘ్ పరివార్ కమలం పార్టీని నడిపిస్తూ ఉంటుంది. సో బీజేపీని నడిపించాలంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఎంతటి వారైనా కానీ సిద్ధాంతాలు లేని వారిని ఆర్ఎస్ఎస్ అస్సలు అంగీకరించదు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి అనేక మంది నాయకులు ఉన్నారు. మోదీ తర్వాత అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అందరిలోనూ చూసుకుంటే యోగికి మంచి ఫాలోయింగ్ ఉంది. యూపీ సీఎంగా యోగి తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఒక వెనుకబడిన రాష్ట్రాన్ని ఆర్థికంగా పరుగులు పెట్టించడంలో సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నారు. ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం, అభివృద్ధి పనులను చేయడం వంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. యోగికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏమిటంటే ఆయన ఒక సాధువు అయినంత మాత్రాన శాంతి మంత్రాన్ని జపిస్తారని అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో గూండాలకు, రౌడీలకు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు సినిమాల్లో గూండాలందరూ యూపీ, బీహార్ నుంచి పుట్టుకొస్తారని చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ లిస్టులో బీహార్ మాత్రమే మిగిలింది. యూపీ ఎప్పుడో డిలీట్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు గ్యాంగ్స్టర్లు బతకాలంటేనే భయపడే రోజులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఎన్కౌంటర్లో లేచిపోతారో తెలియదు. అందుకే అందరూ భయపడి మరి పోలీసుల ముందు లొంగిపోయిన దాఖలాలున్నాయి. యూపీ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితిని ఇంతకు ముందు ఎవరు కలలో కూడా ఊహించలేదు. అలాంటి రాష్ట్రాన్ని సమూలంగా మార్చివేశారు యోగి. ఒక సాధువు రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు. దీంతో పాటు రాష్ట్రంలో మతపరమైన అల్లర్లకు చెక్ పెట్టేశారు. ఎవరైనా మతపరమైన అల్లర్లలో పాల్గొంటే ఇక వారి ఇంటితో పాటు యావదాస్తిని కోల్పోవాల్సిందే. కఠినమైన చట్టాలు, బుల్డోజర్ ట్రీట్మెంట్తో అందరినీ దారికి తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో యోగికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా తన పాలనలో యోగి స్టైల్ను అనుసరిస్తున్నారు. బుల్డోజర్ ఎన్కౌంటర్తో పాటు అక్రమ వలసదారులకు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. అస్సాం ఎక్కువగా అక్రమ వలసదారుల ప్రభావంతో అల్లాడిపోయిన రాష్ట్రం. బంగ్లాదేశ్ బోర్డర్ స్టేట్ కావడంతో అక్కడి నుంచి వచ్చిన వారంతా స్థానికులకు తీవ్ర ఇబ్బందులను గురి చేస్తూ ఉన్నారు. వారి వ్యాపారాలను లాగేసుకోవడం, సుపారీ హత్యలు, డ్రగ్స్ సరఫరా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. వారందరికీ చెక్ పెడుతున్నారు హిమంత. ఎక్కడికక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించేస్తున్నారు. దీంతో అస్సాం సీఎం హిమంతకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అటు కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీకి చాలా మంచి పేరు ఉంది. ఆయనకు అన్ని పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరు రోడ్లు అడిగినా లేదనకుండా మంజూరు చేసేస్తారు. తన శాఖ వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా చూసుకుంటున్నారు. చిన్న స్థాయి నాయకుడు వెళ్ళి తన ముందు డిపిఆర్ ఉంచిన ఇట్టే ఆమోదం చెప్పేస్తున్నారు. దీంతో ఆయన పాలన పట్ల ఆయనకున్న నిబద్ధత ఏంటో తెలుస్తోంది. అంతేకాకుండా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేత కావడంతో సీనియారిటీ కూడా తోడవుతోంది. ఆయనకు ఆర్ఎస్ఎస్ అండదండలు మెండుగానే ఉన్నాయి. అటు రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ శాఖ మంత్రిగా దేశాన్ని సుభిక్షంగా ఉంచేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రక్షణ శాఖ పరంగా దేశాన్ని యుద్ధానికి సంసిద్ధంగా ఉంచేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన అనుభవం కూడా రాజ్నాథ్ సింగ్కు ఉంది. ఆయనతో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ఎందరో చరిష్మా కలిగిన నేతలు బీజేపీలో ఉన్నారు. వీరికి రాజకీయ అనుభవంతో పాటు ప్రభుత్వాన్ని ఎలా నడపాలన్నది కూడా బాగా తెలుసు. అటు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సైద్ధాంతికంగా మాతృ సంస్థ. పార్టీలోని పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ సంఘ్ పరివార్ కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆర్ఎస్ఎస్తో ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే బీజేపీ నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ పడటం అంటే ఖచ్చితంగా సంఘ్ ఆమోద ముద్ర ఉండాల్సిందే. కమలం పార్టీకి సారథ్యం వహించాలంటే
ముందుగా ఆ వ్యక్తికి సైద్ధాంతిక అంశాలపై బాగా పట్టుండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధాంతాలను వదలకూడదు. సంఘ్ పరివార్ దేశంలో అమలు చేయాల్సిన అంశాలపై ముందుగానే బ్లూ ప్రింట్ వేసుకుని సిద్ధంగా ఉంటుంది. వాటిని అమలు చేసేంత పటిష్టమైన నాయకుడు అవసరం. ఇక దేశానికి ప్రధానమంత్రి స్థాయిలో పోటీ పడాలంటే ఆయనకు దేశవ్యాప్తంగా చరిష్మా ఉండాలి. ప్రజలను క్రౌడ్ పుల్లింగ్ చేయగలగాలి. ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసే 40% పీపుల్ మోదీని చూసే ఓటు వేస్తూ ఉన్నారు. ఆయనకు ఉన్న చరిష్మా అలాంటిది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్ని రాష్ట్రాల్లో మోదీకి అభిమానులు ఉన్నారు. ఒక ప్రాంతం అని కాకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆయనను సమానంగా చూస్తూ ఉన్నారు. అలాంటి చరిష్మా గత ప్రధానులకు ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఈ అంశాలన్నిటిని బేస్ చేసుకుని చూస్తే యూపీ సీఎం యోగి ఒక్కరే ఉన్నారు. ఆయన పాలన పట్ల, చరిష్మా పట్ల దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే నెక్స్ట్ పీఎం అభ్యర్థిగా యోగికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అయితే బీజేపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ ఆలోచించిన దానికంటే భిన్నంగా కమలం పార్టీ మాత్రమే ఆలోచించగలదు. యూపీకి యోగిని సెలెక్ట్ చేయడానికి ముందు ఆయన సీఎం అవుతారని ఆయనకే తెలియదు. అప్పటి నుంచి రీసెంట్ ఢిల్లీ సీఎం ఎంపిక వరకు అందరి ఆలోచనలకు భిన్నంగా బీజేపీ మాత్రమే ఆలోచించింది. సో పీఎం పోస్టుకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ పీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే ఒక కంక్లూజన్కు రాలేం. అయితే ఒక యూపీ సీఎం యోగికి మాత్రమే ఆ క్వాలిఫికేషన్ చాలా ఎక్కువగా ఉందని అయితే చెప్పవచ్చు. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.